ఆర్ఆర్బి ఏఎల్పి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక బ్యాడ్ న్యూస్ మామ. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి టు 50%, సిబిఐటి 50% అనే డిసిజన్ తీసుకుంది కదా. సో దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సిబిటి 2లో పార్ట్ ఏ ఉంది కదా, 100కి నీకు సపోజ్ 80 మార్క్స్ వచ్చాయంటే దాని నుండి నీకు 40 తీసుకుంటాడు, ఎందుకంటే 50% కాబట్టి. సో నీకు 40 మార్క్స్ ఇక్కడ వచ్చాయి. మిగతాది సిబిఐటిలో నుంచి నీ బ్యాటరీ టెస్ట్ అన్ని చేసి అప్పుడు మార్క్స్ తీసి అందులో నీకు సపోజ్ ఒక 300 మార్క్స్ వచ్చి లేదా 280 మార్క్స్ వచ్చి ఎన్ని వచ్చాయో దాంట్లో 50% హాఫ్ చేస్తాడు 140. ఈ రెండు కలిపి నీకు 100% అని చెప్పి నీకు ఒక స్కోర్ ఇస్తాడు. సో దీనివల్ల చదువుకునే వాడికి ఎందుకు లాస్ వస్తుంది అని నువ్వు నన్ను అడగచ్చు. క్లియర్గా చెప్తాను, ఇదే మెయిన్ పాయింట్ అనమాట. సో ఇప్పుడు సిబిఐటి వెయిటేజ్ పెంచడం వల్ల ఏమవుతుంది అంటే మనకి సిబిటి 2లో పార్ట్ ఏలో ఎక్కువ మార్కులు వచ్చినోడు కూడా దీంట్లో తక్కువ వస్తే వాడికి సరిగ్గా బ్యాలెన్స్ అవ్వదు. అండ్ ఇంకొంతమంది ఏంటి పార్ట్ ఏలో తక్కువ వచ్చినా సరే దీంట్లో ఎక్కువ మార్కులు వచ్చినోడికి చాలా అడ్వాంటేజ్ అయిపోద్ది అనమాట. అంటే కష్టపడి చదివినోడి కన్నా కష్టపడి చదవకుండా నువ్వు ఆ టైం క్విక్ ఆన్సర్ చేసినోడికి జాబ్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మన స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఉంటాయి చూసారా, అవి ఎలా ఉంటాయి అంటే గ్రౌండ్ మార్క్స్ అని సపరేట్గా కలుపుతాడు అండ్ మనకి ఎగ్జామ్ మార్క్స్ సపరేట్గా కలుపుతాడు. నువ్వు గ్రౌండ్లో హై స్కోర్ చేసావు అంటే నీకు పేపర్ మీద తక్కువ వచ్చినా సరిపోద్ది. సో సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా వర్క్ అవుద్ది అనమాట. అంటే సిబిఐటి నువ్వు స్పీడ్ పెంచితే చాలు, నువ్వు చదువుకోపోయినా నీకు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రాకపోయినా సరే నువ్వు అప్టిట్యూడ్ రీజనింగ్ చేసుకున్నా సరే కవర్ అయిపోద్ది అనమాట. కానీ అలా ఎప్పుడు లైట్ తీసుకోవద్దు, ఎందుకంటే సిబిఐటి మన చేతిలో ఉండేది కాదు. ఆ టైంకి నీకు సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి, నీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది అనేదే. సో నీ ప్రిపరేషన్ నువ్వే చేయాలి, దాన్ని కూడా స్పీడ్ పెంచుకోవాలి, నీ బ్రెయిన్ యాక్టివ్గా ఉండాలి.